సింహరాశి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదములో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. రాస్య అధిపతి సూర్య భగవానుడు. సింహరాశి వారికి ప్రస్తుతం గురువు దశమ స్థానంలో సంచారం. ఆయన ఈ ఏడాది మే 14వ తేదీ నుంచి ఏకాదశమందు లాభస్థానమున సంచారం. ఇది అత్యంత శుభస్థానం, అనుకూల ఫలితములనిచ్చును. గురువు మీకు పంచమ అష్టమాధిపతి ఏకాదశ స్థానంలోకి వచ్చినప్పుడు చాలా మంచి ఫలితాలనేవి లభిస్తాయి. మేలే జరుగుతుంది. ఆకస్మిక ధనాదాయం అనేది లభించును. అవివాహితులకు వివాహయోగం కలదు. ప్రేమ సంబంధాలు చక్కగా బలపడతాయి. మీ సంతానం చక్కటి పురోభివృద్ధిని సాధిస్తారు. సత్సంతానం కలుగుతుంది. విద్య విషయాల్లో ముందంజలో ఉంటారు. రహస్య మార్గాల్లో ధనం అనేది మీ చేతికి అందుతుంది. ఈ సమయంలో మీ తోబుట్టువులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వారితో మీ సంబంధం సజావుగా సాగుతాయి. అనేక మార్గాలలో మీకు ఆదాయం అనేది వచ్చి చేరుతుంది. మీ స్వభావంలో ప్రశాంతత అనేది పెరుగుతుంది. మీరు మానసికంగా చాలా బలంగా దృఢంగా ఉంటారు. మీకు అకస్మాత్తుగా ఒక పెద్ద మొత్తంలో ధనమైతే చేతికి అందుతుంది. మీరు పనిచేసే రంగంలో చక్కటి గుర్తింపు లభిస్తుంది. మీ సోదరులు సోదరీమణులతో సంబంధాలు గతం కంటే దృఢంగా మారుతాయి. వ్యాపారంలో లాభం అనేది అనేక రెట్లు పెరుగుతుంది. విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు. విజయము సాధిస్తారు. మీ తల్లి ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యం కూడా ఈ కాలమందు బాగుంటుంది. ప్రేమికులకు ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే సింహరాశి జాతకులకు అక్టోబర్ మాసంలో గురువు కర్కాటక రాశి ప్రవేశమప్పుడు కొంత శారీరక సమస్యలనేవి ఇబ్బందులు కలిగించును. అలాగే గురువు వక్రగమన కాలమందు డిసెంబర్ 5 నుంచి మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక సమస్యలనేవి వస్తాయి. యత్న కార్యాలు కొంత ఆలస్యమవుతాయి. లాభస్థానంలో గురువు వల్ల సింహరాశి వారికి మీ జీవితంలో ఊహించనటువంటి పురోగతి అనేది లభించును. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా అత్యున్నత స్థితికి ఎదిగే అవకాశం కల్పించును. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. మీరు సమాజంలో ఒక ప్రముఖుడిగా గుర్తింపు పొందే అవకాశము ఉన్నది. ఉద్యోగంలో మీ హోదా పెరిగే అవకాశం కలదు. అంటే ఉద్యోగరీత్యా ప్రమోషన్స్ లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల రీత్యా